Hallelujah. Turn your Bibles to Proverbs chapter 31. Proverbs chapter 31. Let's read from verse 1. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. Hallelujah. So here ఒక చిన్న ఇంట్రడక్షన్ I just wanna give about Proverbs 31. Hallelujah. Proverbs 31 గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను because everybody knows about Proverbs 31. Whenever we see Proverbs 31, అందరూ ఏమనుకుంటారు అంటే it is all about women. బికాజ్ వర్చుయస్ విమెన్, గుణవతి అయిన భార్య గురించి, నీతిగల భార్య గురించి, ఇదంతా ఒక విమెన్ గురించి, ఆడవాళ్ళ గురించి, మంచి భార్య గురించి అని చెప్పి అందరికీ తెలుసు Proverbs 31. But today I'm just giving you some introduction and let us see in detail about Proverbs 31. And I want to tell you about this 31 that this Proverbs is not about women but it is about men. హాలెలూయా. ఇది గుణవతి అయిన భార్య గురించి కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెన్ అని ఈరోజు మనం తెలుసుకుందాం. హాలెలూయా. ఇఫ్ ఐ సే దిస్, అదేంటండి దీంట్లో మొత్తం భార్య గురించే ఉంటుంది ఆర్ దీంట్లో మొత్తం ఆడవాళ్ళ గురించే ఉంటుంది అండ్ యు ఆర్ సేయింగ్ అబౌట్ మెన్, మగవాళ్ళ గురించి అంటున్నారు అని అంటే, యా దట్స్ వాట్ నాకు హోలీ స్పిరిట్ హ్యాస్ ప్రాంప్టెడ్ మీ అండ్ టుడే ఐ జస్ట్ వాంట్ షేర్ విత్ యూ పీపుల్. హాలెలూయా. సో ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్. ఈ వర్డ్స్ అన్నీ ఎవరివి అంటే కింగ్ లెమూయల్. సో లెమ్యూయల్ అనే ఒక కింగ్ ఆయన ఉన్నారు. సో వాళ్ళ మదర్ ఆయనకి టీచ్ చేస్తూ ఉంటున్నారు. లైక్ ఏమని టీచ్ చేస్తారంటే అబౌట్ హిజ్ లైఫ్, అతను ఎలా ఉండాలి అండ్ అతని భార్య ఎలా ఉండాలి ఆర్ అతని భార్య ఎలా ఉంటుంది, ఎలాంటి భార్య కోసం నువ్వు ప్రే చేయాలి మీరు చూడాలి అనేది తనకి నేర్పిస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నేర్పించే టైంలో ఈ కింగ్ లెమ్యూయల్ అనే ఈ వర్డ్స్ అన్నీ రాస్తూ ఉంటాడు. ఏమని అంటే ఇవన్నీ మా మదర్ నేర్పించారు, సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ ఆల్ యూ పీపుల్ అని చెప్పి హీఈస్ రైటింగ్ ఆల్ దీస్ వర్డ్స్. ఇవన్నీ ఎవరి వర్డ్స్? కింగ్ లెమ్యూయల్. ఓకే. సో కింగ్ లెమ్యూయల్ ఈజ్ a king, బట్ we never saw him like in ఇజ్రాయెల్ కింగ్స్లో ఎప్పుడు కూడా ఈయన పేరు మనం వినలేదు. బట్ స్టిల్ హీఈస్ అ కింగ్ దట్ ఇట్ వాజ్ రిటన్. సో మేబీ అతను ఇజ్రాయెల్కి లైక్ సాల్మన్ కింగ్ టైంలో అతను మేబీ పక్క దేశపు రాజు అయ్యి ఉండొచ్చు, వీ డోంట్ నో, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ పర్టికులర్ దట్ వేర్ హీ ఈస్. బట్ స్టిల్ హీఈస్ అ కింగ్ హూ బిలీవ్డ్ ఇన్ గాడ్. దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న ఒక వ్యక్తి, ఒక కింగ్ ఇతను. హాలెలూయా. సో కింగ్ లెమ్యూయల్ వాళ్ళ మదర్ కింగ్ లెమ్యూయల్కి ఏమని చెప్తారు అని అంటే, షీఈస్ టీచింగ్ హిమ్ ఏమని అని అంటే, లెట్స్ రీడ్ వర్స్ 2 and 3. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. హల్లెలూయా. సో ఇక్కడ 3 వర్డ్స్ ఏమని చెప్పి అని అంటున్నారు అని అంటే, మై సన్ అండ్ సన్ ఆఫ్ మై వూమ్, సన్ ఆఫ్ మై ఓస్. ఇక్కడ 3 వర్డ్స్ అని అంటున్నారు. అతను నా కుమారుడు, అతను నా గర్భంలో జన్మించినవాడు అండ్ అతను మై వర్స్తో లైక్ నా ప్రామిసెస్తో, నేను ఏదైతే ప్రామిసెస్ నేను బిలీవ్ చేశానో ఆర్ నా కమాండ్మెంట్స్తో, నా కమిట్మెంట్స్తో, ఎవ్రీథింగ్ నేను ఏదైతే బిలీవ్ చేశానో అవన్నీతో పుట్టిన నా కుమారుడా అని చెప్పని అంటున్నారు. అంటే షీ సేయింగ్ సంథింగ్ దట్ నేను బిలీవ్ చేశాను నా దేవుణ్ణి, నువ్వు కూడా అలాగే బిలీవ్ చేయాలి. నేను ఇలా ఉన్నాను కాబట్టి నువ్వు కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి, నేను ఎలా ఉన్నానో నా కుమారుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పి షీఈస్ బీన్ టీచింగ్ హిమ్. హల్లెలూయా. So let us read verse 3. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. హల్లెలూయా. నేను ముందే చెప్పాను ఏంటి అని అంటే, యు ఆర్ సన్ ఆఫ్ మై ఓస్. నేను ఏ ప్రామిసెస్ అయితే తీసుకున్నానో దేవుడి దగ్గర నుంచి, ఏ కమిట్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను, ఏ కమాండ్మెంట్స్ అయితే నేను బిలీవ్ చేస్తున్నానో దేవుడి దగ్గర నుంచి, సో నువ్వు కూడా అలాగే ఉండాలి అని చెప్పి తను కోరుకుంటుంది. అంటే ఏంటి అని అంటే, కింగ్ లెమ్యూయల్ వాళ్ళ మదర్ చాలా వర్చుయస్ విమెన్, అంటే నీతిగల గుణవతి అయిన ఒక విమెన్ తను. అందుకని తను ఏమని చెప్తుంది అంటే, నా కుమారుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పని ఉంటుంది. అండ్ షీఈస్ టీచింగ్ హర్ సన్ ఏమని అని అంటే, యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు విమెన్. నీ స్ట్రెంగ్త్ని విమెన్కి ఇవ్వద్దు అని చెప్పని ఉంటుంది. హల్లెలూయా. అండ్ ఏమని ఉంటుంది అని అంటే,
అండ్ టు ద విమెన్ ఎవరైతే కింగ్స్ని డిస్ట్రాయ్ చేస్తారో, రాజుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఉంటారు కదా కొంతమంది ఆడవాళ్ళు, అలాంటి వాళ్ళకి నువ్వు నీ స్ట్రెంగ్త్ ఇవ్వద్దు అని చెప్పని ఉంటుంది. హల్లెలూయా. షీఈస్ టీచింగ్ హర్ సన్, నువ్వు ఒక కింగ్ వే నేను నమ్ముతా. లైక్ నువ్వు ఒక రాజువి, నువ్వు ఒక రాజు పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది షీఈస్ టీచింగ్. హల్లెలూయా. నువ్వు ఇలాంటి ఆడవాళ్ళతో ఉండకూడదు, ఇలాంటి ఆడవాళ్ళతో సహవాసం చేయకూడదు, ఇలాంటి ఆడవాళ్ళకి నీ స్ట్రెంగ్త్ ఇవ్వకూడదు అని చెప్పి షీఈస్ టీచింగ్. మనం ఈ స్ట్రెంగ్త్ గురించి చూస్తే వి విల్ రిమెంబర్ శాంసన్. మనకి శాంసన్ తెలుసు, హీ హ్యాస్ ట్రెమెండియస్ స్ట్రెంగ్త్. ఆయనకి చాలా పవర్ ఉంది, చాలా స్ట్రెంగ్త్ ఉంది. బట్ ఆయన స్ట్రెంగ్త్ అంతా కూడా పోగొట్టుకున్నాడు ఎప్పుడు? వాళ్ళ లవర్ డిలైలా దగ్గర. హల్లెలూయా. అండ్ తర్వాత అతని లైఫ్ టర్న్ అయిపోయింది. అండ్ దెన్ ఈవెన్ సాలమన్ కూడా చాలామంది ఆడవాళ్ళతో హీ హ్యాస్ గివెన్ హిస్ స్ట్రెంగ్త్ పోయింది. డేవిడ్ హీ హ్యాస్ గివెన్ హిస్ స్ట్రెంగ్త్ టు బెత్షెబా. అప్పుడు కూడా తన లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్. సో ఈ కింగ్ లెమ్యూయల్కి వాళ్ళ మదర్ ఏమని టీచ్ చేస్తుంది అంటే, యు ఆర్ అ కింగ్. వీళ్ళు కూడా కింగ్ అండ్ వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు. బట్ వాళ్ళు ఏమయ్యారు అని అంటే, వాళ్ళ స్ట్రెంగ్త్ ఆడవాళ్ళకి ఇచ్చి వాళ్ళు మొత్తం కూడా కోల్పోయారు. కానీ నా కుమారుడు మాత్రం అలా ఉండకూడదు. కాబట్టి ఆవిడ ఏమని నేర్పిస్తుంది అని అంటే, డోంట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు విమెన్. హల్లెలూయా. అలాగే రాజుల్ని నాశనం చేయాలి, రాజుల్ని డిస్ట్రాయ్ చేయాలి అనుకునే విమెన్కి కూడా నీ స్ట్రెంగ్త్ ఇవ్వద్దు అని చెప్పనంటుంది. హల్లెలూయా. సో ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్ ఈరోజు టు ఆల్ మెన్, బికాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద విమెన్ బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెన్. ఇది మొత్తం కూడా ఆడవాళ్ళ గురించి కాదు కానీ మగవాళ్ళ గురించే అని చెప్పని అంటున్నారు. సో ఈ మగవాళ్ళు ఏమి లైక్ ఈ మెన్ ఏమి చేయాలి అని అంటే, దే షుడ్ నాట్ గివ్ దేర్ స్ట్రెంగ్త్ టు విమెన్. హల్లెలూయా. దే షుడ్ నాట్ గివ్ దేర్ స్ట్రెంగ్త్ టు అ విమెన్ హూ డిస్ట్రాయ్స్ దేర్ లైఫ్. వేరే వాళ్ళ లైఫ్ని డిస్ట్రాయ్ చేసే విమెన్కి కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఇవ్వకూడదు. బికాస్ వన్స్ దే గివ్ దే స్ట్రెంగ్త్ టు ది విమెన్, వాళ్ళ కింగ్షిప్ పోతుంది. హల్లెలూయా. వాళ్ళ కింగ్షిప్, వాళ్ళు ఇంకా రాజుగా ఉండరు. ఎవ్రీథింగ్ వాళ్ళు కొలాప్స్ అయిపోతుంది వాళ్ళ లైఫ్లో. బికాస్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఎవరికి ఇచ్చారు అంటే, ఒక విమెన్కి ఇచ్చారు కాబట్టి. హల్లెలూయా. సో షీఈస్ టీచింగ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్. అండ్ లెట్స్ రీడ్ వర్స్ 4. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. వర్స్ 5. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ది కింగ్. అండ్ హీ ఆల్సో సేస్ దట్ వాళ్ళ మదర్ ఏమని చెప్తున్నారు అని అంటే, డోంట్ టేక్ ద డ్రింక్, స్ట్రాంగ్ డ్రింక్ అంటే తాగొద్దు అని చెప్పి అని వాళ్ళ మదర్ చెప్తున్నారు. బికాజ్ ఎప్పుడైతే మీరు తాగడం స్టార్ట్ చేస్తారో వాట్ విల్ హ్యాపెన్, మీరు కరెక్ట్గా జడ్జ్ చేయలేరు. పవర్ పీపుల్కి కరెక్ట్గా మీరు జడ్జ్ చేయలేరు. అండ్ ఎప్పుడైతే మీరు తాగడం స్టార్ట్ చేస్తారో అది అలవాటు అవుతుందో నీ కింగ్షిప్ పోతుంది అని చెప్పి షీఈస్ టీచింగ్. సో 2 things ఎవ్రీ మెన్ హ్యాస్ టు రిమెంబర్. ఏంటి అని అంటే, యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ద విమెన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, యూ షుడ్ నాట్ బీ ఆల్కహాలిక్. హల్లెలూయా. మీరు ఆల్కహాలిక్గా ఉంటే ఏమవుతుంది అంటే నీ కింగ్షిప్ పోతుంది. నీ స్ట్రెంగ్త్ నువ్వు విమెన్కి ఇస్తే ఏమవుతుంది అంటే నీ కింగ్షిప్ పోతుంది. దీస్ 2 ఆర్ ద మెయిన్ థింగ్స్ వాళ్ళ మదర్ కింగ్ లెమ్యూయల్కి నేర్పిస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు అతను హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ఒక పొజిషన్లో ఉన్న పర్సన్, ఒక కింగ్ పొజిషన్లో ఉన్న పర్సన్కి వాళ్ళ మదర్ ఓన్లీ 2 things నేర్పిస్తుంది, మిగతా ఏం నేర్పించే. ఓన్లీ 2 things ఏంటి అని అంటే, వన్ థింగ్ ఈజ్ యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ద విమెన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, యూ షుడ్ నాట్ బీ ఆల్కహాలిక్ అని చెప్పానంటుంది. బికాస్ దీస్ 2 things విల్ డిస్ట్రాయ్ ఎవ్రీ మెన్. ఈ 2 things మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది. ఓన్లీ అనుకుంటాము మనం ఓన్లీ ఆల్కహాలిక్ ఎడిక్ట్ అయితేనే సంథింగ్ ఎల్స్ అయితేనే ఒక మనిషి అనే అతను లైక్ మ్యాన్ చెడిపోతాడు అని అంటే, నో, 2 things. వన్ ఈజ్ విమెన్, వన్ ఈజ్ ఆల్కహాలిక్. హల్లెలూయా. ఈ రెండింటితోనే డిస్ట్రాయ్ అయిపోతాడు మ్యాన్. సో నేనేం నేర్పిస్తున్నాను నీకు లెమ్యూయల్ అంటే, యు ఆర్ ఎ కింగ్. సో ఈ రెండింటికి మాత్రం నువ్వు యూ షుడ్ నాట్ గివ్ యువర్ వేస్ అని చెప్పని ఉంటుంది. హల్లెలూయా. సో వీ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్, హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్, హీఈస్ ఎ కింగ్. అంటే ఒక పొజిషన్లో ఉన్న పర్సన్. సో ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ ఆర్ ఎవ్రీ మ్యాన్ హూ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క మ్యాన్ ఏం నేర్చుకోవాలి అని అంటే, యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు ది విమెన్. అది ఎంత కష్టమైనా, అది ఎంత బలహీనత అయినా, యూ షుడ్ నాట్ గివ్ యువర్
స్ట్రెంగ్త్ టు విమెన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆల్కహాలిక్. ఈ రెండు కూడా డిస్ట్రాయ్ చేస్తుంది ఎవరిని అంటే మ్యాన్ని. అదే ఈ విమెన్ ఏం నేర్పిస్తుంది, వాళ్ళ మదర్ నేర్పిస్తుంది తనకి. ఎందుకు అంటే షీఈ్ నాట్ ఎ నార్మల్ విమెన్. కింగ్ వాళ్ళ మదర్ అంటే షీఈ్ అ క్వీన్. తను కూడా ఒక క్వీన్ అండ్ తను ఒక రాజ్యం అంతా తను కూడా పరిపాలించింది. అండ్ షీ హ్యాస్ సీన్ మెనీ ఇయర్స్, తన లైఫ్లో చూసింది. అండ్ ఎవ్రీథింగ్ షీ హ్యాస్ అండర్స్టాండ్. అండ్ తను ఏం చేస్తుంది అంటే షీఈ్ టీచింగ్ హర్ సన్ నౌ. ప్రతిదీ కూడా తను అర్థం చేసుకుంది. అండ్ వాళ్ళ సన్కి ఏం నేర్పిస్తుంది అని అంటే ఈ 2 థింగ్స్ వల్లే ఒక కింగ్ ఆర్ ఒక మనిషి, ఒక మ్యాన్ నాశనం అయిపోతాడు. సో ఈ 2 థింగ్స్లో మాత్రం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని చెప్పి నేర్పిస్తుంది. హల్లెలూయా. అండ్ లెట్స్ రీడ్ వర్స్ 6 and 7. ప్రాణము పోవుచున్న వారికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. Verse 8 and 9. మోగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిపింపుము. హల్లెలూయా. సో నువ్వు ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక కింగ్ పొజిషన్లో ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే నువ్వు మంచిగా జడ్జ్ చేయాలి. యూ హ్యావ్ టు జడ్జ్ దెమ్ రైటియస్లీ అని చెప్పి వాళ్ళ మదర్ నేర్పిస్తున్నారు. హల్లెలూయా. నీకు ఒక పొజిషన్ ఇస్తే ఇట్స్ నాట్ జస్ట్ టు ఎంజాయ్ యువర్ పొజిషన్. ఆ పొజిషన్ ఎందుకు అని అంటే నువ్వు ప్రతిదీ కరెక్ట్గా చేస్తావు అని చెప్పి. హల్లెలూయా. వాళ్ళ సన్కి నేర్పిస్తుంది, నీకు ఒక పొజిషన్ ఇచ్చారు. సో ఈ పొజిషన్లో నువ్వేం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు టీచ్ దెమ్ పర్ఫెక్ట్లీ, యూ హ్యావ్ టు జడ్జ్ దెమ్ పర్ఫెక్ట్లీ అని చెప్పనంటున్నారు. టు ద పోర్ అండ్ నీడీ. హల్లెలూయా. సో మన లైఫ్లో మనకి కూడా మనకు ఒక పొజిషన్ దేవుడు ఇచ్చారు. ఈరోజు నీకు ఇచ్చిన పొజిషన్ ఏంటి అనేది నువ్వు గుర్తుంచుకొని ఈ పొజిషన్లో నేనేం చేయగలను, నేనేమి చేస్తాను అనేది యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. నీకు ఒక పొజిషన్ దేవుడు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు, వాట్ యూ కెన్ డూ విత్ దట్. నువ్వు దానివల్ల నువ్వు పూర్ పీపుల్కి ఏం చేయగలవు, నువ్వు నీడీ పీపుల్కి ఏం చేయగలవు, ఆర్ నీకు ఇచ్చిన పొజిషన్తో నీ ఫ్యామిలీకి నువ్వు ఏం చేయగలవు అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇట్స్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ యర్ పొజిషన్. నీకు ఇచ్చిన ఒక పొజిషన్ని ఎంజాయ్ చేయడం కాదు, దానితో నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చూసుకుంటావు, నీ పిల్లల్ని నువ్వు ఎలా చూసుకుంటావు, నీ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావు, నీ నేబర్స్ని ఎలా చూసుకుంటావు, పూర్ పీపుల్ని, నీడీ పీపుల్ని ఎలా చూసుకుంటావు అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. హల్లెలూయా. ప్రతి మెన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి హీ హ్యాస్ టు థింక్. ఆయనకి ఒక పొజిషన్ ఏమి ఇచ్చారు దేవుడు, హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక గొప్ప పొజిషన్ ఇచ్చారు. ఏంటి అంటే ఫ్యామిలీ మొత్తానికి ఒక హెడ్ నువ్వు. సో ఆ హెడ్ ఏం చేయాలి అని అంటే హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, 10 years తర్వాత నేను ఎలాగ వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ కోసం నేను ఏం చేయాలి, వాళ్ళకి ఒక హౌస్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి ఒక ఆస్తి ఇవ్వాలా, ఆర్ వాళ్ళకి నేను దేవుడిని ఇవ్వాలా. దే హ్యావ్ మెనీ థింగ్స్. అవన్నీ కూడా ఆలోచించాలి. ఎవరు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఒక పొజిషన్ ఇచ్చారు. ఎవరికి అంటే మ్యాన్కి. ఇట్స్ నాట్ అబౌట్ ది విమెన్. హల్లెలూయా. ఆ మ్యాన్ ఏం చేయాలి అని అంటే హీ హ్యాస్ టు థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇన్ హిజ్ లైఫ్. హల్లెలూయా. ఆ పొజిషన్ ఇచ్చారు కదా అని చెప్పి కామ్గా ఉండడానికి కాదు. ఆ పొజిషన్ ఎందుకు ఇచ్చారు అని అంటే యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ షీ ఈస్ టీచింగ్. ఏంటి అని అంటే యూ హ్యావ్ టు జడ్జ్ రైటియస్లీ, యూ హ్యావ్ టు జడ్జ్ దెమ్ righteously the poor and the needy. Hallelujah. And now this is even Paul is teaching us నువ్వు ఇలా ఉండకూడదు. పాల్ కూడా కొరింథియన్స్లో ఏమని టీచ్ చేస్తున్నారు అని అంటే మగవాళ్ళందరికీ ఆర్ ఎవ్రీబడి ఏమని టీచ్ చేస్తున్నారు అని అంటే మీరు పాపం చేస్తున్నారు, ఇక ఎప్పటికీ కూడా పాపం చేయొద్దు అని చెప్పి అని అంటున్నారు. అండ్ పాల్ విల్ సే దట్ నేను చాలా కఠినంగా నేను మీకు చెప్పాల్సి వస్తున్న టైం వస్తుంది, బట్ స్టిల్ నేను ఇప్పుడే రాస్తున్నాను, ఈ టైంలోనే మీరు మారండి అని చెప్పి రాస్తున్నారు. లెట్స్ సీ 2 Corinthians chapter 13. Let's read from verse 1. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చి ఉన్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను. 2 మారులు మీ యొద్దనున్నట్టుగానే
మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికిని ముందుగా తెలియజేయునదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. హల్లెలూయా. సో ఇక్కడ పాల్ ఏమంటున్నారంటే నేను మళ్ళీ తిరిగి వచ్చానంటే నేను అసలు కనికరమే చూపించను. ఇంతకు ముందు చేసిన పాపాలకి మీరు ఏం చేయాలి అంటే రిపెంట్ అవ్వండి. మీరు ఇంతకు ముందు పాపం చేశారు, మీరు రిపెంట్ అవ్వండి. నేను మళ్ళీ వస్తే నేను కనికరం కూడా చూపించను. కాబట్టి నేను ఇప్పుడే లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్ రాసిన తర్వాత కనీసం మీరు ఇప్పుడైనా మారండి అని చెప్పి ఆయన రాస్తున్నారు. హల్లెలూయా. ఆయన చాలాసార్లు వచ్చారంట. హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ థర్డ్ టైం. అంటే 2 times హీస్ బిన్ టీచింగ్ దెమ్ ఏంటి అని అంటే మీ పాపం నుంచి మీరు బయటికి రండి, మీరు పాపం నుంచి బయటికి రండి అని చెప్పి. అండ్ ఇంకా ఏంటి అంటే 3rd time ఆయనకి ఎంత కోపంలో ఉన్నారు అని అంటే నేను ఇంకోసారి వచ్చాను అని అంటే కనికరం కూడా నేను చూపించను అని చెప్పి అని అంటున్నారు. హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ మెన్. ఈ వర్స్ ప్రతి పాపం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు పాపం చేసేవాళ్ళు ఇక్కడ పాల్ ఏమైతే చెప్తున్నారో యూ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అని అంటే దేవుడు ప్రతిసారి క్షమించేస్తారు, ప్రతిసారి నువ్వు పాపం చేస్తున్నా ఓకే అని వదిలేస్తారు అని అంటే నో, ఆయన కనికరం చూపించరు ఇంకోసారి. హల్లెలూయా. ఎన్నిసార్లు అంటే కొన్నిసార్లే. ఇట్ ఈస్ నాట్ ఆల్ ద టైమ్ నువ్వు పాపం చేసినా దేవుడు క్షమిస్తారు ఆ కనికరం చూపిస్తారు అంటే లేదు. ఈవెన్ పాల్ ఈజ్ సేయింగ్ నేను చూశాను నేను ఇంకోసారి వస్తే మాత్రం నీ కనికరం కూడా చూపించను అని చెప్పి పాల్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్. హల్లెలూయా. అండ్ వి నో పాల్కి ఇచ్చే ప్రతి ఒక్క రెవల్యూషన్ దేవుడు ఇస్తారు కదా ఆయనకి రెవల్యూషన్. అండ్ హీ నోస్ వెరీథింగ్. అంటే ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట కూడా ఎవరి మాట అంటే పాల్ మాట కాదు కానీ దేవుని మాట. హల్లెలూయా. సో ఇట్ ఈస్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ విల్ నాట్ స్పేర్. ఇంకోసారి నేను స్పేర్ చేయను, ఇంకోసారి నేను కనికరం చూపించను. ఇప్పటి వరకు నేను చూశాను, కనీసం ఇప్పుడైనా నువ్వు రిపెంట్ అవ్వు, కనీసం ఇప్పుడైనా నువ్వు మారు అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వీ ఆల్ హ్యావ్ టు రిమెంబర్. ప్రతి ఒక్కరు అదే రిమెంబర్ చేసుకోవాలి. ఏంటి అని అంటే అట్లీస్ట్ నౌ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రిపెంట్. ఏదైతే మనలో ఉన్న ఒక పాపం కానీ ఒక లస్ట్ఫుల్ డిజైర్ కానీ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ ఏది అయినా దేవుడికి అగేన్స్ట్గా ఉంటే అది ఇప్పుడే మనం రిపెంట్ అవ్వాలి. బికాస్ దేర్ ఈజ్ నో టైమ్, God will never spare again. Hallelujah. That is what Paul is saying. And let's see what's verse 4. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలవారము. Hallelujah. And he will also says that మీరు ప్రూఫ్ అడుగుతున్నారు కదా, మీరు జీససే మీ ద్వారా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు ఒక ప్రూఫ్ అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ప్రూఫ్ అడుగుతున్నారు. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ సే ఈజ్ హీఈస్ నాట్ weak toward you but he is mighty in you అని చెప్పని అంటున్నారు. Hallelujah. That is what we have seen in verse 3. And verse 4 he is saying that he was crucified in weakness and he lives by the power of God. అలాగే మనం ఎంత వీక్గా ఉన్నా దేవునిలో మాత్రం శక్తిమంతులమై ఉన్నాము అని చెప్పని అంటున్నారు. Hallelujah. And let's read verse 5 everybody. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. Hallelujah. ఏమంటున్నారు అని అంటే examine yourself as to whether you are in faith. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా అనేది నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి అని చెప్పని అంటున్నారు. Hallelujah. And next, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. And what you have to do, you have to test yourself. So 2 things ఏమంటున్నారు పాల్ అంటే you have to examine yourself and you have to test yourself. Hallelujah. సో ప్రతి ఒక్కరు మనం ఏం చేయాలి అని అంటే నువ్వు నీ లైఫ్లో నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా అనేది నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. నువ్వు టెస్టిఫై చేసుకోవాలి, నువ్వు టెస్ట్ చేసుకోవాలి నువ్వు ఏంటి అంటే నువ్వు దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా అని చెప్పి. హల్లెలూయా. ప్రతి ఒక్కరం ఆఫ్టర్ ఫినిషింగ్ ఒక డే అయిపోయిన తర్వాత యాజ్ యు ఆర్ స్లీపింగ్, బిఫోర్ యు ఆర్ స్లీపింగ్ మీరు ప్రే చేసుకునేటప్పుడు జస్ట్ మీరు టెస్ట్ చేసుకోండి, ఎగ్జామిన్ చేసుకోండి, నేను దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నానా లేదా ఈ రోజంతా. హల్లెలూయా. ఈరోజు నేను అసలు దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నానా, ఆర్ నేను ఏం చేశాను, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు ప్రే, యూ హ్యావ్ టు ఫాస్ట్, యూ హ్యావ్ టు డూ సో అండ్ సో థింగ్స్ ఫర్ ద లార్డ్ అని నేను చెప్పట్లేదు. బట్ జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. జస్ట్ నువ్వు టెస్ట్ చేసుకొని నువ్వు ఏంటి అని అంటే దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా, దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నామా లేదా, ఆ రోజంతా ఉన్నామా, ఈ వీక్ అంతా ఉన్నామా. దట్ ఈస్ వై ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ యూ లైక్ హౌ ఈజ్ యువర్ వీక్.
మీ వీక్ ఎలా ఉంది, యాజ్ యూ కమ్ టు ద చర్చ్ నేను ఏమడుగుతాను అంటే మీ వీక్ ఎలా ఉంది, స్పిరిచువల్లీ మీరు బాగున్నారా లేదా అని చెప్పి ఐ ఆస్క్, బికాస్ స్పిరిచువల్గా మీ లైఫ్ ఎలా ఉంది ఈ వీక్లో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ యు ఆర్ కమింగ్, యు వర్షిప్పింగ్. ఇక్కడ నువ్వు హోలీ ఆఫ్ హోలీస్లో ఉన్నావు అని చెప్పి యూ కెనాట్ బీ లైక్ అ హోలీ పర్సన్ ఇక్కడ, అండ్ యాజ్ యూ గో అవుట్ యూ కెనాట్ బీ అన్హోలీ. Hallelujah. And God is looking for you. ఏమంటారు అని అంటే I am holy, so my children has to be holy. Hallelujah. నేను హోలీగా ఉన్నాను కాబట్టి నా పిల్లలు కూడా హోలీగా ఉండాలి అని చెప్పి బైబుల్ చెప్తుంది. దట్ ఈస్ వాట్ జీసస్ ఈజ్ సేయింగ్. అండ్ ఇక్కడ కూడా ఏంటి అని అంటే వాళ్ళ మదర్ కూడా ఏంటి అని అంటే సి ఐఎమ్ వర్షియస్ విమెన్, నేను ఇలా ఉన్నాను, నేను ఇలాంటి కమిట్మెంట్స్ తీసుకున్నాను, నేను దేవుని ఇలాగ నమ్ముకున్నాను, నేను దేవుని ఇలా బిలీవ్ చేస్తున్నాను, సో నా కుమారుడు కూడా అలాగే ఉండాలి అని చెప్పి ఈ మదర్ నేర్పిస్తుంది. ఎవరికి అంటే కింగ్ లెమ్యూయల్కి. హల్లెలూయా. కింగ్ లెమ్యూయల్కి నేర్పిస్తుంది యూ హ్యావ్ టు బీ లైక్ దిస్, యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. ప్రతి ఒక్క కింగ్, ప్రతి ఒక్క ఒక మ్యాన్ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ ఫెయిలింగ్. ఇక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే ఒక చోటన విమెన్ దగ్గర, ఇంకో చోటన ఆల్కహాల్. ఈ రెండు కూడా నువ్వు చేయకూడదు. అండ్ యూ హ్యావ్ టు జడ్జ్ ప్రాపర్లీ. నువ్వు ఇచ్చిన పొజిషన్కి నువ్వేం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు డూ వెల్ అని చెప్పనంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ లెమ్యూయల్ వాళ్ళ మదర్ ఏం నేర్పిస్తున్నారు అంటే 3 things నేర్పిస్తున్నారు. ఒకటి అంటే నీ పవర్ ఎవరికి ఇవ్వద్దు అంటే విమెన్కి ఇవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూ షుడ్ నాట్ బీ ఆల్కహాలిక్ అని అంటున్నారు. ఇంకోటి ఏంటి అని అంటే జడ్జ్ రైటియస్లీ, అంటే నీకు ఇచ్చిన పొజిషన్ని యూజ్ చేసుకో అని అంటున్నారు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క మెన్ వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. నువ్వేం చేయాలి అని అంటే నీ హౌస్కి నిజంగా హెడ్ లాగానే ఉండాలి. హల్లెలూయా. యూ షుడ్ నాట్ బీ లైక్ ఎ టైల్. ఓకే, నువ్వు నిజంగా హెడ్ లాగానే ఉండాలి అంటే నువ్వు తీసుకునే ఒక కరెక్ట్ డెసిషన్స్ కానీ నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా ఎలా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ ఎ హెడ్. హల్లెలూయా. ఈ 3 things లెమ్యూయల్ వాళ్ళ మదర్ నేర్పిస్తున్నారు. ఎవరికి అంటే కింగ్ లెమ్యూయల్కి. అండ్ వీఆర్ సీయింగ్ హియర్ పాల్ ఏం నేర్పిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఏంటి అని అంటే నువ్వు ఎగ్జామిన్ చేసుకో, నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు ఎలా ఉంటున్నావు, ఈ రోజు అంతా ఎలా ఉన్నావు, దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నావా లేదా. హల్లెలూయా. విల్ యూ పీపుల్ డూ దిస్? నైట్ ప్రే చేసుకునే అలవాటు ఉందా? ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యావ్ టు ఆస్క్, ఎవ్రీబడి హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏంటి అని అంటే నేను ఫెయిల్ అయ్యానా, లైక్ దేవుడిచ్చిన పొజిషన్ని నేను మిస్యూజ్ చేసుకున్నానా, ఆర్ నేను దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నానా లేదా, ఆర్ నా స్ట్రెంత్ నేను విమెన్కి ఇచ్చానా, ఆర్ నేను ఆల్కహాలిక్ అయ్యానా. క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూర్ థింగ్. ఈవెన్ నైట్ టైం యూ విల్ హ్యావ్ అ గుడ్ టైం. మీ ఫోన్స్ మీ చేతిలో ఉండవు. యూ విల్ నాట్ హ్యావ్ బిజీ వర్క్స్, బిజినెస్, జాబ్, ఎవ్రీథింగ్ యూ విల్ లివ్. అండ్ మీకు మంచి టైం ఎప్పుడు అంటే వెన్ యు ఆర్ స్లీపింగ్. సో ఆ టైంలో అడగండి, క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఏంటి అని అంటే ఆర్ యూ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు ద లార్డ్ ఆర్ నాట్. హల్లెలూయా. దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ అని చెప్పనంటున్నారు. అండ్ లెట్స్ రీడ్ వర్స్ 7. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవునిని ప్రార్థించుచున్నాము. మేము యోగులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. హల్లెలూయా. హీ ఈస్ సేయింగ్ దట్ మీరు ఏం చేయాలి అని అంటే ఐ విల్ ప్రే దట్ యూ షుడ్ నాట్ డూ ఎనీ ఈవిల్. పాల్ అంటున్నారు నేను ప్రే చేస్తాను మీకోసం. ఏంటి అని అంటే మీరు ఈవిల్ చేయకుండా నేను ప్రే చేస్తాను మీకోసం అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. బికాజ్ మీరేం చేయాలి అంటే దేవుడికి ఏదైతే ఆనరబుల్గా ఉందో అది మాత్రమే మీరు చేయాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన ఏమంటున్నారు అంటే బీ కంప్లీట్. హల్లెలూయా. బికమ్ కంప్లీట్ అని చెప్పని అంటున్నారు. బికాజ్ వెన్ యూ విల్ బీ కంప్లీట్, మీరు ఎప్పుడు కంప్లీట్గా ఉంటారు, ఎప్పుడైతే దేవుడు మీ జీవితంలో ఉన్నారో దట్ ఈస్ వెన్ యూ విల్ బీ కంప్లీట్. హల్లెలూయా. సో బీ కంప్లీట్. దేవుణ్ణి మీ లైఫ్లో డైలీ ఉంచుకోండి. ఇట్ ఈస్ నాట్ లైక్ జస్ట్ ఫర్ సండే ఆర్ సమ్ అదర్ డే వెన్ యూ హ్యావ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. కానీ ప్రతిరోజు నీ లైఫ్లో ఉంచుకుంటే దట్ ఈస్ వెన్ యూ విల్ బీ కంప్లీట్ అని చెప్పని అంటున్నారు. అండ్ దిస్ ఈస్ వెరీ పర్టికులర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రీడ్ వర్స్ 5 and verse 11. వర్స్ 5 and verse 11 ఎవ్రీ డే మీరు చదువుకోవడం ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. ఎందుకు అంటే ప్రతిరోజు మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి మీరు ఫెయిత్ఫుల్గా ఉన్నారా లేదా దేవుడికి అని. ప్రతిరోజు మీరు టెస్ట్ చేసుకోవాలి దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉన్నారా లేదా అని. వర్స్ 11 ఏమంటుంది అని అంటే యూ హ్యావ్ టు బీ కంప్లీట్. ప్రతిరోజు దేవుడు మీ లైఫ్లో ఉండాలి. దట్ ఈస్ వెన్ యూ విల్ బీ కంప్లీట్ అని చెప్పని అంటున్నారు. అండ్ బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. వెన్ యూ విల్ బీ కంఫర్ట్, వెన్ యూ టీచ్ యువర్ పీపుల్
మీ ప్రజలకి మీరు మంచి చెప్పినప్పుడు యూ విల్ బీ కంఫర్ట్. అండ్ నీ ఫ్యామిలీ అంతా మంచిగా ఉంది, నీ ఫ్యామిలీ అంతా స్పిరిచువల్గా మంచి గ్రోత్లో ఉంది ఆర్ మంచితనంతో ఉన్నారు కాబట్టి దెన్ యూ విల్ బీ కంఫర్ట్. హల్లెలూయా. ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ బాధ ఉండదు. ఎప్పుడు కంఫర్ట్గా ఉంటావు అంటే నీ ఫ్యామిలీ బాగుంది, నీ పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. హల్లెలూయా. సో హీ సేయింగ్ దట్ బీ కంప్లీట్ అండ్ బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్ అండ్ బీ ఆఫ్ వన్ మైండ్. వన్ మైండ్తో ఉండమంటున్నారు. ఎందుకు అని అంటే బికాజ్ ఎవ్రీబడి విల్ హ్యావ్ టూ మైండ్స్. ఒక మైండ్ ఏంటి అని అంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాప్టిజం, వీ హ్యావ్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్. మనం ఆ వన్ గాడ్, ఆ వన్ మైండ్తోనే మనం ఉండాలి. వీ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్. మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అని చెప్పనంటున్నారు. ఎవ్రీ క్రిస్టియన్, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ వన్ హూ ఈస్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ హ్యావ్ కన్ఫ్యూజన్. హల్లెలూయా. ఎవరైతే క్రిస్టియన్స్, ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, దేవుని నమ్ముకున్న వాళ్ళకి లైఫ్లో వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. వాళ్ళకి వన్ మైండే ఉంటుంది బికాజ్ దే హ్యావ్ ఓన్లీ వన్ గాడ్. వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు అంటున్నారు. ఈవెన్ బైబుల్ సేస్ దట్ ఐఎమ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ పీస్. హల్లెలూయా. నేను కన్ఫ్యూజన్కి దేవుణ్ణి కాదు కానీ ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ పీస్ అని చెప్పనంటున్నారు. మన లైఫ్లో పీస్, మన లైఫ్లో జాయ్ మాత్రమే ఉంటుంది హూ బిలీవ్స్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. హూ బిలీవ్స్ ఇన్ ద లార్డ్, హూ ఈజ్ అ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. బట్ మనకి మాత్రం ఏ కన్ఫ్యూజన్ అనేది ఉండదు అని చెప్పనంటున్నారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ లివ్ ఇన్ పీస్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ us. సో మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా వీ హ్యావ్ టు బీ. అండ్ మనం ఏ డెసిషన్ అయితే తీసుకుంటున్నామో ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ అండ్ వీ హ్యావ్ టు బీ బ్రేవ్. మనం స్ట్రాంగ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మనం భయపడుతూ ఉండనవసరం లేదు. ఎందుకంటే మనకి ఎలాంటి దేవుడు ఉన్నారు మన లైఫ్లో. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. వాట్ ఎవర్ ద వైరస్ కమ్స్, వీ హ్యావ్ టు బీ బ్రేవ్, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ బికాజ్ మనకి అలాంటి దేవుడు మన లైఫ్లో ఉన్నారు. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన సర్కమ్స్టాన్సెస్, మనకున్న ప్రాబ్లమ్స్, దేని గురించి కూడా మనం భయపడాలి. సరే, మనకి అప్పులు ఉన్నాయి, మనం ఎన్నెన్నో బిల్స్ పే చేయాలి, బట్ స్టిల్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ బికాస్ మనకి అలాంటి దేవుడు ఉన్నారు కాబట్టి. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్ అండ్ దట్ ఈస్ వాట్ లెమ్యూయల్ వాళ్ళ మదర్ కూడా టీచ్ చేస్తున్నారు. ఏంటి అంటే 3 things. One thing is you should be holy, like you should not give your strength to the women, you should not be alcoholic, and you have to judge righteously. You have to give నీకు ఇచ్చిన పొజిషన్కి you have to do well అని చెప్పారంటున్నారు. Let's go back to Proverbs chapter 31. ఎక్కడ ఫినిష్ చేసాం మనం? verse 9 కదా. Now let's read verse 10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. సో గుణవతి అయిన భార్య అమూల్యమైనది. సో ఎవరికి దొరుకుతుంది? లైక్ హూ విల్ ఫైండ్ ద వర్చియస్ వైఫ్ అని చెప్పి ఎవరు అంటున్నారు అంటే ఈ మాటలన్నీ కూడా లెమ్యూయల్ వాళ్ళ మదర్ లెమ్యూయల్కి నేర్పించినవి. లెమ్యూయల్ ఇప్పుడు ఇవన్నీ కూడా రాస్తున్నవి. సో లెమ్యూయల్ వాళ్ళ మదర్ ఏమన్నారు ఫస్ట్ అని అంటే, నువ్వు నీ స్ట్రెంగ్త్ విమెన్కి ఇవ్వకూడదు, అండ్ తర్వాత నువ్వు ఆల్కహాలిక్ ఉండకూడదు, నీకు ఇచ్చిన పొజిషన్ని యూ హ్యావ్ టు డూ ఇట్ వెల్ అని చెప్పి అని అన్నారు. అండ్ నా ఇప్పుడు ఏమంటున్నారంటే హూ విల్ గెట్ ద వర్చియస్ విమెన్ అని చెప్పనంటున్నారు. ఎవరికి వర్చియస్ విమెన్, ఎవరికి గుణవతి అయిన భార్య, నీతి గల భార్య ఎవరికి దొరుకుతుంది అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. సో ఇక్కడ వై షీ సెడ్ అబౌట్ విమెన్. Hallelujah. We have to know that why she started suddenly about women. Because first లెమ్యూయల్ వాళ్ళ మదర్ ఏమని నేర్పిస్తున్నారు అంటే, ఫస్ట్ థింగ్ ఈస్ షీ ఈస్ టాకింగ్ అబౌట్ నువ్వు ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా ఉండాలి, నా కుమారుడు ఇలా చేయకూడదు అని, మంచిగా ఉండాలి అని చెప్పి, హోలీగా ఉండాలి అని చెప్పి నేర్పిస్తుంది. అండ్ సడన్లీ షీ స్టార్టెడ్ అబౌట్ వర్చియస్ విమెన్. ఎవరికి దొరుకుతుంది వర్చియస్ విమెన్? హల్లెలూయా. అంటే ఎవరికి దొరుకుతుంది వర్చియస్ విమెన్ అంటే ఎవరైతే హోలీగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్త్ విమెన్కి ఇవ్వలేదో, ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్త్ ఆల్కహాలిక్ అవ్వలేదో అలాంటి వాళ్ళకి దొరుకుతుంది వర్చియస్ విమెన్. అలాంటి వాళ్ళకి దొరుకుతుంది గుణవతి గల భార్య, నీతి గల భార్య, గుణవతి గల భార్య. ఎవరికి దొరుకుతుంది అంటే హూ విల్ బీ హోలీ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. అనుకుంటారు కదా, నాకు ఇలాంటి భార్య రావాలి, నాకు ఇలాంటి భార్య రావాలి అని చెప్పి. వన్స్ మనం ఇదంతా చదివితే లైక్ చాప్టర్ 31 చదివితే వి విల్ సీ అ గుడ్ విమెన్, వర్చియస్ విమెన్ గురించి, అబ్బా ఇలా ఉంటారా అని చెప్పి మనం వింటాం.
సో ప్రతి ఒక్క లైక్ మెన్ వాళ్ళు ప్రే చేస్తారు నాకు ఇలాంటి భార్య కావాలి అని చెప్పి. బట్ దానికంటే ముందు దేవుడు ఏమని నేర్పిస్తున్నారు అని అంటే బిఫోర్ యూ ప్రే ఫర్ సచ్ ఎ విమెన్ నువ్వేం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బీ హోలీ, యూ హ్యావ్ టు బీ వర్చియస్ ఫస్ట్. హల్లెలూయా. వర్చియస్ ఉమెన్ కోసం, గుణవతి గల భార్య కోసం నువ్వు చూస్తే ఫస్ట్ నువ్వు ఎలా ఉండాలి అంటే గుణవంతులుగా ఉండాలి. లైక్ యూ హ్యావ్ టు బి వర్చియస్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ నువ్వు ఎలా అయినా ఉండు నీకు మంచి భార్య వస్తుంది అంటే నో, నువ్వు ఎలా ఉన్నావో అలాంటి భార్య వస్తుంది. యూ కెన్ జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నేను ఇలా ఉన్నాను కాబట్టి నా భార్య కూడా అలాగే వస్తుంది అని చెప్పి యూ కెన్ 100% నువ్వు రాసేసుకోవచ్చు. నువ్వు ఎలా ఉంటావో నీ భార్య కూడా అలాగే వస్తుంది. అందుకనే లెమూయేల్ వాళ్ళ మదర్ ఏమని చెప్తున్నారు అని అంటే లెమూయేల్ నువ్వు ఇలా ఉండు, ఎందుకు అంటే నీకు ఎలాంటి ఉమెన్ కావాలని కోరుకుంటున్నావు అలాంటి ఉమెన్ నీకు రావాలి అని అంటే నువ్వేం చేయాలి అంటే ఇవన్నీ మానేయాలి. నీ స్ట్రెంత్ ఉమెన్కి ఇవ్వద్దు, నీ స్ట్రెంత్ ఆల్కహాలిక్కి ఇవ్వద్దు, నువ్వు కరెక్ట్గా నువ్వు రైటియస్గా జడ్జ్ చేయి. ఎందుకు అంటే నీకు అలాంటి వైఫ్ కావాలి అంటే యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వై Proverbs 31 ఈజ్ నాట్ ఫర్ విమెన్. ఇది Proverbs 31 ఎవరికి అంటే మెన్ కోసం. ఎందుకంటే నీకు ఎలాంటి భార్య కావాలి? గుణవతి గల భార్య కావాలి. ఎవ్రీబడి వాంట్స్ సచ్ ఎ విమెన్. కానీ అలాంటి భార్య ఎవరికి దొరుకుతుంది అని అంటే హూ ఈజ్ వర్చియస్, హూ ఈజ్ హోలీ. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఈవెన్ పాల్ సేస్. ఈవెన్ లెమ్యూయల్ వాళ్ళ మదర్ కూడా ఏమని చెప్తున్నారు అంటే టుడే దట్ యూ హ్యావ్ టు బీ హోలీ ఫస్ట్. నువ్వు ఇట్ ఈస్ నాట్ లైక్ నేను మంచి జాబ్ చేస్తున్నా, బాగా సంపాదిస్తున్నా, ఇనఫ్ అనుకుంటే నీకు అలాంటి భార్య దొరుకుతుంది. మంచి జాబ్ చేస్తుంది, మంచిగా సంపాదిస్తుంది, బట్ మిగతావి ఏమీ ఉండవు, నీకు టార్చరే. బికాస్ యూ హ్యావ్ ఓన్లీ గుడ్ థింగ్స్, 2 things అండ్ రెస్ట్ అన్నీ కూడా బ్యాడ్ థింగ్స్. తనకు కూడా అంతే, గుడ్ థింగ్స్ 2 ఉంటాయి, రెస్ట్ అంతా బ్యాడ్ డే ఉంటుంది. హల్లెలూయా. అండ్ నువ్వు హోలీగా ఉండకుండా గాడ్ విల్ గివ్ మీ ద హోలీ విమెన్ అంటే ఎలాగా? నో, గాడ్ విల్ నాట్ గివ్. ఈరోజు దేవుడు ఏం నేర్పిస్తున్నారు అంటే ఫర్ ఎవ్రీ మ్యాన్ ఏమని అంటున్నారు అని అంటే ఇఫ్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ఎ వర్చియస్ విమెన్ బీ వర్చియస్ ఫస్ట్. హోలీ ఉమెన్ కోసం చూస్తే బీ హోలీ ఫస్ట్. నువ్వు ఎలా ఉన్నావో నీ వైఫ్ కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. నీ వైఫ్ అంటే ఫ్యూచర్ వైఫ్. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫ్యూచర్ వైఫ్. ఈవెన్ నౌ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చెడ్డగా ఉంటే నీ భార్య మంచిగా దొరకవచ్చు, కానీ నీ వల్ల తను ఏమైపోతుంది అంటే యూ విల్ బి స్పాయిల్డ్. హల్లెలూయా. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ అవర్ లైఫ్. ఆమేన్. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ అదేమవుతుంది అంటే నీ హోల్ ఫ్యామిలీకి అప్లికబుల్ అవుతుంది. హల్లెలూయా. నువ్వేం చేస్తావో నీ ఫ్యామిలీ అదే అవుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఈవెన్ నౌ వాట్ యు ఆర్ యువర్ ఫ్యూచర్ wife is that. What you are, your future husband is that. Hallelujah. So నీ ఫ్యూచర్ వైఫ్ ఎలా ఉండాలి, నీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలి అనేది జస్ట్ నీకు కావాల్సిన క్వాలిటీస్ రాసుకోవడం, క్వాలిటీస్ మైండ్లో పెట్టుకోవడం కాదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ క్వాలిటీస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆ తరువాతే యూ హ్యావ్ సచ్ విమెన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. సో వాళ్ళ మదర్ ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. అండ్ లెట్స్ త్వరగా చూద్దాము హౌ వర్చియస్ విమెన్ విల్ బీ లైక్. రీడ్. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములని అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. తను బ్రతుకుతున్న రోజులన్నీ కూడా తను ఈవిల్ చేయదు, కానీ అంతా మంచిగా చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి. ఎవరు అని అంటే వర్చియస్ విమెన్. అలాంటి విమెన్ ఉండాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి అని అంటే నువ్వు బ్రతికినంత కాలం కూడా నువ్వు ఈవిల్ చేయకుండా ఏం చేయాలి అంటే మంచే చేయాలి. దట్ ఈస్ వెన్ యూ విల్ గెట్ సచ్ వైఫ్. హల్లెలూయా. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. హల్లెలూయా. అంటే ఏంటి అని అంటే తన చేతులారా షీ విల్ వర్క్ హార్డ్. ఎవరి కోసం అని అంటే తన కుటుంబం కోసం. హల్లెలూయా. అలాంటి మంచి హార్డ్ వర్క్ కావాలి అని అంటే వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు డూ ఫస్ట్ ఏంటి అని అంటే హార్డ్ వర్క్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ పొజిషన్, లైక్ యూ హ్యావ్ టు బీ లైక్ ఎ హెడ్ నాట్ టెయిల్. ఓకే, హెడ్ లాగానే ఉండాలి. ఆ పొజిషన్ నువ్వు తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ పిల్లల కోసం, నీ ఫ్యామిలీ కోసం నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. దట్ ఈస్ హౌ యూ విల్ గెట్ గుడ్ హార్డ్ వర్క్ చేసే విమెన్ కూడా. లెట్స్ రీడ్.
వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. హల్లెలూయా. సి షీ విల్ బ్రింగ్ ఫుడ్. ఎవరి కోసము అని అంటే ఫ్యామిలీ కోసం, వాళ్ళ పిల్లల కోసం. అటువంటి భార్య నీకు దొరకాలి అని అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు బీ లైక్ దట్ ఫస్ట్. నువ్వు కేర్ చేయాలి నీ ఫ్యామిలీ కోసం, నువ్వు కేర్ చేయాలి నీ పిల్లల ఆహారం కోసం, నువ్వు థింక్ చేయాలి నీ పిల్లల ఫుడ్ కోసం. హల్లెలూయా. బట్ ఫ్యూ పీపుల్ ఉంటారు మెన్, ఎవరు అంటే సోమరితనంగా, లైక్ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించరు, వాళ్ళ పిల్లల ఫుడ్ గురించి ఆలోచించరు. అలాంటి వాళ్ళకి పిల్లల కోసం ఫ్యామిలీ కోసం చూసే వైఫ్ దొరుకుతుందా? నో, అలాంటి వైఫే దొరుకుతుంది. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ క్వాలిటీస్. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది మెన్ కోసం, లైక్ విమెన్ కోసం కాదు కానీ మెన్ కోసం. మెన్ ఇదంతా కూడా ఇఫ్ హీస్ లైక్ దాట్, అలాంటి వైఫ్ తనకు వస్తుంది. లెట్స్ కంటిన్యూ. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. హల్లెలూయా. తనకి వచ్చిన ప్రాఫిట్స్లో తను ఏం చేస్తుంది అని అంటే తను వేన్యార్డ్ ప్లాంట్ చేస్తుంది అని చెప్పని అంటున్నారు. సో షీ విల్ హ్యావ్ సమ్ ప్రాఫిట్, షీ విల్ హ్యావ్ సమ్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా ఎప్పుడు అని అంటే ఓన్లీ వెన్ యూ హ్యావ్ సచ్ థింగ్స్. నీకు వచ్చిన ప్రాఫిట్, నీకు ఒకవేళ ప్రాఫిట్ వస్తే తనకి కూడా ప్రాఫిట్ వస్తుంది, నీకు లాసెస్ వస్తుంది అంటే తనకి లాస్ వస్తుంది. నీకు లాస్ ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు సరిగ్గా విజ్డమ్ పెట్టి నువ్వు వర్క్ చేయట్లేదు. హల్లెలూయా. సో తను కూడా అలాగే విజ్డమ్లెస్గానే ఉంటుంది. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీరు వైజ్గా ఉండాలి అని కోరుకుంటే, ఇఫ్ యూ వాంట్ విజ్డమ్, బైబిల్ సేస్ దట్ ఇఫ్ యూ వాంట్ విజ్డమ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఆ జనరస్ గాడ్, హీ విల్ గివ్ యూ జనరస్లీ. ఏంటి అంటే విజ్డమ్. హల్లెలూయా. సో నువ్వు విజ్డమ్తో వర్క్ చేసినప్పుడు నీ వైఫ్ కూడా విజ్డమ్తో వర్క్ చేస్తుంది ఎవ్రీథింగ్ అని చెప్పనంటున్నారు. అండ్ షీఈ్ ఎ గుడ్ మేనేజర్. ఎంత గుడ్ మేనేజర్ చూసారా? షీఈ్ వర్కింగ్ హార్డ్ ఫర్ వాళ్ళ పిల్లల కోసం ఫుడ్ తీసుకొస్తుంది, నైట్ లేచి షీఈ్ డూయింగ్ ఎవ్రీ వర్క్, అండ్ తన లైఫ్ అంతా కూడా మంచి చేస్తుంది, ఈవిల్ చేయదు. అండ్ నా ఇక్కడ ఏంటి అంటే తనకున్న ప్రాపర్టీలో షీ విల్ బ్రింగ్ ప్రాఫిట్స్ అని చెప్పనంటున్నారు. వేన్యార్డ్ ప్లాంట్ చేస్తుంది, షీఈ్ డూయింగ్ మెనీ థింగ్స్. హల్లెలూయా. లెట్స్ రీడ్ కంటిన్యూ. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. హల్లెలూయా. సో దీనులకి తను ఏం చేస్తుందంటే షీ విల్ గివ్. హల్లెలూయా. లెమియల్ వాళ్ళ మదర్ కూడా ఏమని నేర్పించారు అని అంటే పోర్కి నీడీకి నువ్వు కరెక్ట్గా రైటియస్గా జడ్జ్ చేయాలి. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ పోర్ అండ్ నీడీ పీపుల్. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీబడి. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ నేబర్ పీపుల్. ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకోవాలి అని చెప్పి నేర్పిస్తుంది. దట్ ఈస్ వాట్ వాళ్ళ ఈ విమెన్ గురించి కూడా వాళ్ళ మదర్ ఏమని నేర్పిస్తున్నారంటే ఈ గుణవతి గల భార్య ఇలా ఉంటుంది. తను ఏం చేస్తుంది అంటే షీ విల్ గివ్ టు ద పోర్ పీపుల్, టు ద నీడీ పీపుల్ అని చెప్పి అని అంటున్నారు. అంటే అలాంటి భార్య కావాలి అని అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ హార్ట్. ఏంటి అంటే పోర్ పీపుల్కి ఇచ్చే ఒక గివింగ్ హ్యాండ్ లాగా అలాంటి హార్ట్ నీకు ఉండాలి. హల్లెలూయా. అలాంటి మనసు నీకు ఉండాలి. అలాంటి మనసు, అలాంటి హార్ట్ నీకు ఉంటే అటువంటి భార్య నీకు దొరుకుతుంది అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. లెట్స్ రీడ్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. అందము మోసకరము అండ్ బ్యూటీ ఈజ్ పాసింగ్. సి యూ షుడ్ నాట్, మనం ఎవరైనా ఒక మ్యాన్ని నీకు ఎలాంటి భార్య కావాలి అంటే షీ హ్యాస్ టు బీ బ్యూటిఫుల్ అని చెప్పని అంటారు. బట్ ద బైబిల్ ఈజ్ సెయింగ్ యూ షుడ్ నాట్ లుక్ ఫర్ అ బ్యూటిఫుల్ విమెన్. ఎందుకు అంటే సో అండ్ సో టైంలో ఆ బ్యూటీ అంతా పోతుంది. హల్లెలూయా. ఎవరైనా ఓల్డ్ ఏజ్కి రావాలి, ఎవరైనా ముసలి వాళ్ళు అవ్వాల్సిందే, బ్యూటీ అనేది పాస్ అవుతుంది. కానీ ఇలాంటి గుణం కలిగిన భార్య ఎప్పటికీ ఆ గుణం అనేది తన హార్ట్, తన సోల్ ఎవ్రీ టైం ప్యూర్గా ఉంటుంది తను చనిపోయేంత వరకు కూడా. సో యూ షుడ్ నాట్ లుక్ ఫర్ సచ్ బ్యూటీ ఆర్ అపీరియన్స్. పైకి కనిపించేది చూడకూడదు, బట్ వాట్ యూ హ్యావ్ టు సీ ఇస్ ఈ గుణాలు చూడాలి అని చెప్పని అంటున్నారు. ఇలాంటి గుణవంతి గల భార్య నీకు కావాలి అంటే యూ హ్యావ్ టు బీ వర్చియస్ ఫస్ట్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. డోంట్ లుక్ ఆఫ్టర్ ద బ్యూటీ విచ్ ఈజ్ అవుట్ సైడ్. నువ్వు బ్యూటీ కోసం నువ్వు చూసి పెళ్లి చేసుకుంటే అండ్ దెన్ నీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉండదు. ఇఫ్ యూ డోంట్ సీ బ్యూటీ అండ్ ఇఫ్ యూ మ్యారీ, your life will be beautiful.
That is what the Proverbs 31 is saying. Hallelujah. And it is saying that a woman who fears the Lord, she shall be praised. ఈ విమెన్ గురించి రాశారు. తనకి ఎంత విజ్డమ్ ఉంది అంటే ఆ విజ్డమ్ అంతా ఎక్కడ వచ్చింది అని అంటే షీఈస్ ప్రేయర్ఫుల్, షీఈస్ ఆస్కింగ్ ద లార్డ్. అందుకనే తనకు అంత విజ్డమ్ ఉంది. అటువంటి వర్చుయస్ విమెన్ తిను అని చెప్పి లెమ్యూయల్ వాళ్ళ మదర్ లెమ్యూయల్కి నేర్పిస్తున్నారు. హల్లెలూయా. అండ్ తను ఏం నేర్పిస్తుంది అంటే, కింగ్ లెమ్యూయల్ నువ్వేదో చూసుకుంటున్నావు ఏంటి అని అంటే తను క్వీన్లా ఉండాలి, తను అందంగా ఉండాలని చూస్తున్నావు. బట్ డోంట్ లుక్ ఆఫ్టర్ హర్ అపీరియన్స్ ఆర్ హర్ బ్యూటీ విల్ పాస్. బట్ ఏంటి అని అంటే యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ హర్ హార్ట్. వర్చుయస్ విమెనా కాదా అని చెప్పి చూడాలి. అండ్ బిఫోర్ దట్ నువ్వు వర్చుయస్గా ఉండాలి అని చెప్పని అంటున్నారు. యూ హ్యావ్ టు బీ హోలీ అంటున్నారు. అండ్ షీ ఆల్సో సేస్ దట్ విమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ షీ షల్ బీ ప్రైజ్డ్ అని చెప్పి అంటున్నారు. హల్లెలూయా. విమెన్ హూ ఫియర్స్ ద లార్డ్ షీ షల్ బీ ప్రైజ్డ్. సో ఎవరైతే దేవుణ్ణి భయపడతారో, లైక్ హూ విల్ ఫియర్ టు ద లార్డ్, వాళ్ళు ఏమవ్వాలి అని అంటే దే హ్యావ్ టు బీ ప్రైజ్ అని అంటున్నారు. హూ ఈజ్ ప్రేయర్ఫుల్ విమెన్, వాళ్ళు ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు ప్రైజ్ హర్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. సో లెమ్యూయల్ వాళ్ళ మదర్ లెమ్యూయల్కి ఏమి నేర్పిస్తుంది అంటే నువ్వు విమెన్ని ఎలాగ ప్రైజ్ చేయాలి అనేది నేర్పిస్తుంది. బికాజ్ తనేం చేస్తుంది అంటే షీఈస్ వర్షిపింగ్ ద లార్డ్, షీఈస్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరేం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ప్రైజ్ యువర్ విమెన్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్యూటీ, బట్ ఇట్ ఈస్ అబౌట్ హర్ హార్ట్, హర్ సోల్. హల్లెలూయా. హర్ స్పిరిట్, హౌ షీ ఈజ్ విత్ ద లార్డ్. తను ఫెయిత్ఫుల్గా ఉందా దేవుడికి లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్పని అంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ లెమ్యూయల్ వాళ్ళ మదర్ నేర్పిస్తున్నారు. సో హియర్ వెన్ గాడ్ క్రియేటెడ్ ద క్రియేట్ చేసినప్పుడు ఏడమ్ని క్రియేట్ చేస్తారు. ఏడమ్ని క్రియేట్ చేసిన తర్వాత వాట్ హీ సేస్ ఈస్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ అ విమెన్. ఓకే, నేను విమెన్ని క్రియేట్ చేయాలి, ఈవ్ని క్రియేట్ చేయాలి. ఎవరి కోసం అంటే ఏడమ్ కోసం. ఎందుకు అంటే బైబిల్ ఈస్ సేయింగ్ దట్ బికాస్ విమెన్ ఈజ్ ఎ హెల్పర్. హల్లెలూయా. బికాస్ విమెన్ హెల్పర్ కాబట్టి తనకి సహాయంగా ఉంటుంది, ఏడమ్కి సహాయంగా ఉంటుంది కాబట్టి ఈవ్ని తయారు చేశారు. లెట్స్ రీడ్. Let's go to Genesis chapter 2 verse 18. Genesis chapter 2 verse 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. Hallelujah. So narudu, he should not be alone. Hallelujah. It is not good for a man to be alone అని చెప్పి దేవుడు ఏం చేశారు అంటే ఈవ్ని క్రియేట్ చేశారు. వై? బికాస్ అలాంటి భార్య తన లైఫ్లో ఎందుకు వస్తుంది, తన లైఫ్లో ఎందుకు రావాలి అని అంటే బికాస్ షీ విల్ గివ్ హర్ విజ్డమ్ టోటల్లీ, షీ విల్ గివ్ హర్ ఇంటెలిజెన్స్ టోటల్లీ, హర్ పవర్, హర్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్ టు హర్ హస్బెండ్. హల్లెలూయా. సో దేవుడు ఏడమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఈవ్ని ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు అని అంటే వై? బికాస్ మెన్ ఎలోన్గా ఉండడం మంచిది కాదు, అండ్ తనకి సహాయంగా ఒక విమెన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి ఈవ్ని క్రియేట్ చేశారు. సో విమెన్ ఈజ్ హెల్పర్ టు హర్ హస్బెండ్. సో ప్రతి ఒక్క విమెన్ ఎలా ఉండాలి అంటే హెల్ప్ చేయాలి ఎవరికి అంటే వాళ్ళ హస్బెండ్కి. సో నా ఇట్ ఈస్ లైక్ ఓన్లీ హెల్పింగ్, ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ డూయింగ్. ఇప్పుడు ఏదన్నా నేను చేస్తున్నాను అంటే నాకు ఒక హెల్ప్ చేస్తారా ఎవరైనా అంటే మీరు వచ్చి చేస్తారు. ఏంటిది? నేను చేస్తున్న పనిలో కొంచెం హెల్ప్ చేస్తారు. ఇది మొత్తం మీరే చేయరు కదా. సో ఇక్కడ మెన్ ఏం చేస్తున్నారు అంటే హీఈస్ వర్కింగ్ హార్డ్. సో విమెన్ వాళ్ళ భార్య ఏం చేస్తుంది అని అంటే వైఫ్ ఏం చేస్తుంది అంటే షీ విల్ హెల్ప్. ఎలా హెల్ప్ చేస్తుంది అంటే తన విజ్డమ్తో హెల్ప్ చేస్తుంది, తన స్ట్రెంగ్త్తో హెల్ప్ చేస్తుంది, తన పవర్తో చేస్తుంది, తన ఇంటెలిజెన్స్, తనకి ఉన్న ప్రతి ఒక్క క్వాలిటీతో ఏం చేస్తుంది అంటే మెన్కి హెల్ప్ చేస్తుంది, వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తుంది. హల్లెలూయా. అందుకనే విమెన్ ఆర్ క్రియేటెడ్. హల్లెలూయా. విమెన్ ఎందుకు అంటే ఆ మెన్కి హెల్ప్ చేయడానికి. ఇఫ్ దట్ మెన్ ఈజ్ నాట్ వర్కింగ్, అసలు ఏ వర్క్ చేయకపోతే ఇంకా విమెన్ ఎందుకు హెల్ప్ చేస్తుంది నీ లైఫ్లో? హల్లెలూయా. లెమ్యూయల్ వాళ్ళ మదర్ ఏం నేర్పిస్తున్నారు అంటే యూ షుడ్ నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు విమెన్, ఆర్ యూ షుడ్ నాట్ బీ ఆల్కహాలిక్, అండ్ యూ హ్యావ్ టు బీ అ గుడ్ పర్సన్. లైక్ నీకు ఇచ్చిన పొజిషన్తో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అని చెప్పనంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ వర్క్ చేయకుండా హౌ యువర్ వైఫ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ వర్క్? యూ షుడ్ వర్క్ హార్డ్. నువ్వేదైనా చేస్తుంటే దానికి హెల్ప్ చేయడానికే నీకు వైఫ్ ఉన్నది. హల్లెలూయా. See, women is very strong. The whole Bible always says that women is very strong and she's virtuous women అని Proverbs లో రాస్తున్నారంటే she has full of wisdom. అలాంటి wise women నీ లైఫ్లో రావాలి అంటే what you have to do is you have to
pray, you have to seek her, అలాంటి వర్చువస్ విమెన్ కోసం. బట్ బిఫోర్ దట్ నువ్వు కూడా అలాగే ఉండాలి. ఏంటి అంటే హోలీగా. దట్ ఈస్ వై లెమియల్ వాళ్ళ మదర్ జస్ట్ చెప్పొచ్చు, విమెన్ చాలా మంచి వాళ్ళు అని చెప్పి యూ కెన్ జస్ట్ సీక్ హర్ అని చెప్పి, యూ కెన్ జస్ట్ ప్రే ఫర్ హర్ అని చెప్పి అని అనొచ్చు. బట్ స్టిల్ ఫస్ట్ తను ఏం చేస్తుంది అని అంటే, నువ్వు ఫస్ట్ నీ స్ట్రెంగ్త్ విమెన్కి ఇవ్వకూడదు, నువ్వు ఆల్కహాలిక్గా ఉండకూడదు, నువ్వు మంచిగా హార్డ్ వర్క్ చేయాలి. షీఈస్ టీచింగ్ హసన్ ఎలా అంటే నువ్వు ఇలా ఉండాలి. ఎందుకు ఇలా ఉండాలి అని అంటే, బికాస్ నీకు వర్చువస్ వైఫ్ రావాలి అంటే, మంచి విమెన్ రావాలి అని అంటే, దట్ ఈస్ వెన్ యూ హ్యావ్ టు బీ వర్చువస్ ఇన్ యువర్ లైఫ్, దట్ యూ హ్యావ్ టు బీ హోలీ అని చెప్పారంటున్నారు. హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ సీకింగ్ ఫర్ అ రైటియస్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, నీకు రైటియస్ వైఫ్ కావాలి అంటే బీ రైటియస్ ఫస్ట్. నీకు రైటియస్ హస్బెండ్ కావాలంటే బీ రైటియస్ ఫస్ట్. నేనేం ప్రేయర్ చేసుకోను అని అంటే నీకు అలాంటి హస్బెండే దొరుకుతాడు. ఆర్ నేను ఏమి నేను ఇలాగే ఉంటాను అంటే నీకు అలాంటి హస్బెండే దొరుకుతాడు, ఆర్ నీకు అలాంటి వైఫే దొరుకుతుంది. బట్ ఫస్ట్ దిస్ ఈస్ ద డే దట్ యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బీ హోలీ. ఎందుకంటే నీ ఫ్యూచర్ వైఫ్ కోసం. హల్లెలూయా. నీ ఫ్యూచర్ హస్బెండ్ కోసం. అండ్ Proverbs 31 is not about the women, but it is all about the men. నువ్వు ఎలా ఉండాలి, మెన్ ఎలా ఉండాలి అనేది. హల్లెలూయా. Hallelujah. Let us stand on our feet and we shall pray. Lord, I pray in the name of Jesus, everybody who was standing here, Lord, bless them, anoint them, oh Lord. Give your wisdom, give your health, oh Lord Jesus. Lord, if they have any sickness in their body, take out the sickness in the name of Jesus, oh Lord Jesus, and give them good health and good strength, oh Lord Jesus. Lord, I am trusting, oh Lord. I'm trusting, I'm believing in you, oh Lord. You will change every life here, oh Lord Jesus. ప్రతి ఒక్కల లైఫ్ ప్రభా నీవు మార్చబోతున్నావు. Lord Jesus, I know that you are turning their life upside down, oh Lord Jesus. Lord, let your hand be upon them, oh Lord Jesus. Let your protection be to their household, oh Lord Jesus. And Lord, let them be strong and brave unto you, oh Lord Jesus, because we have you in our life, oh Lord. And Lord, whatever the promise that you have given, every promise be accomplished in their life. Whatever the vision that you have given, every vision be accomplished in their life, oh Lord Jesus. Lord, we glorify your name, we bless your name forever and ever. We glorify your name, oh Lord. In the name of Jesus we pray. Amen. Praise the Lord. Hope you're doing well. ఈ వాక్యం ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే మాకు తెలియచెప్పండి. మా వాట్సాప్ నెంబర్ 9030700303. దేవుని వాక్యం ద్వారా మీరు ఇంకా బలపడాలని కోరుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ చర్చ్. మా ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు. మా అడ్రస్ కే స్ట్రీట్ బ్యాంకెట్ హాల్, పిబి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ దగ్గర, మదర్ తెరీసా స్టాట్యూ, మొగల్ రాజ్పురం, విజయవాడ. గాడ్ బ్లెస్ యూ. life I'm living, everlasting water, river overflowing, breath of life, fire of God.
For more information, please visit our website www.loveofjesuschurch.org.